జనరల్గా నిన్న కాక మొన్న జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకాకుళంలో ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ పార్టీ పరువుని పూర్తిగా తీసేసుకున్నారు. ఈ విషయం మీ అందరికీ తెలుసు. సిపిఆర్ అంటే ఏంటి ఫుల్ ఫాము, హార్ట్ పంపింగు, ఇదంతా ఒక ఏమంటారు, ఒక కామెడీ పార్టీగా రెడీ చేసే ప్రయత్నం చేసుకొని వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారే ఆ పార్టీ పరువుని తీసుకోవడం జరిగింది. దాంట్లో ఎవరు తప్పు లేదు, ఆయన పార్టీ ఆయన ఇష్టం. ఓకే, ఇప్పుడు ఆయన అలా మాట్లాడితే ఈయన ఇలా మాట్లాడడం తప్పులేదు. ఎవరు? పేర్ని నాని గారు. ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్. ఢిల్లీలో యువకులు ధర్నా చేస్తే నీట్ పరీక్ష లీక్ అయిందని చెప్పని ధర్నా చేస్తే కొంచెం బీజేపీ వాళ్ళకి తోలు పలచగా ఉన్నట్టుంది. అందుకోసం కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశాడు. ఇక్కడ బాగా తోలుమందం, ఎన్ని తిట్టినా సిగ్గుండదు, ఎంతమంది మా ఉసురు పోసుకుంటామని చెప్పని శాపాలు పెట్టినా పట్టదు. తోలు బాగా మందం అయిపోయి బరి తెగించి బజార్కి ఎక్కి మాట్లాడుతూ ఉంటారు. రా ఛాలెంజ్ చర్చ. వీళ్ళ బాధ ఏంటంటే ఢిల్లీలో పేపర్ లీక్ అయినందువల్ల వాళ్ళు చాలా పెద్దగా ధర్నాలు చేస్తే అక్కడ ఉన్నటువంటి బీజేపీ కేంద్ర విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేపించారు. ఓకే, ఇక్కడ కూడా డిఎస్సిలో టీచర్ పరీక్షల్లో అన్యాయాలు జరిగిపోయాయి, అక్రమాలు జరిగిపోయాయి. సో ఇక్కడ ఎందుకు నారా లోకేష్ గారు రాజీనామా చెయ్యరు అని చెప్పేసి బాధ. నేను ఒకటే అడుగుతున్నా, నేను కాదు ప్రజల తరపున ఒకటే అడుగుతున్నా, ఇది ప్రజలు అడుగుతున్నారని అనుకోండి. వైఎస్ఆర్సీపీ గత హయాంలో ఒక్క డిఎస్సి పోస్ట్ అయినా వేసిందా? వైఎస్ఆర్సీపీ హయాంలో ఒక్క గవర్నమెంట్ జాబ్ అయినా వచ్చిందా? వైఎస్ఆర్సీపీ హయాంలో జాబ్ క్యాలెండర్ వేశారా? వైఎస్ఆర్సీపీ హయాంలో ఒక్కరంటే ఒక్కరు కూడా వేరే రాష్ట్రం నుంచి మన ఆంధ్రప్రదేశ్లో బతుకుదామని వచ్చారా? ఇది చెప్పండి క్లియర్గా. ఇవన్నీ పక్కన పెట్టండి, ఇవన్నీ రాజకీయాలు పక్కన పెట్టండి. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎంతమందికి ఉపాధి కలిగింది, ఎంతమంది నిరుద్యోగులు ఉద్యోగాలు పొందారు, ఎంతమంది వలస కార్మికులు మళ్ళీ రాష్ట్రానికి వచ్చారు? ఇలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ, అలాంటి పరిస్థితులు తీసుకొచ్చి పరిపాలించినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు ఈరోజు ఇష్టానుసారం మాట్లాడితే ప్రజలు నమ్ముతారా? మీరైతే నమ్ముతారా? కామెంట్ పెట్టండి. ఇంకేం మాట్లాడతారో చూద్దాం. అవినీతి జరిగిందా అంటే చర్చ ఏంటి? పాపాలు జరిగినాయి అంటే చర్చ ఏంటి? స్విచ్చింగ్ ఎక్కడ జరిగాయి సార్ పాపాలు? అంటే నాకు అర్థమవుతుంది ఏంటంటే, పాపాలు జరిగింది మన హయాంలో, వైఎస్ఆర్సీపీ హయాంలో పాపాలు జరిగాయి. ఎంత పెద్ద పాపాలు జరిగాయి అంటే అసలు ఆంధ్రప్రదేశ్ మరో రాజస్థాన్ ఎడారిలా మారిపోబోతుందేమో అన్న భయమేసి ప్రజలకి అంతకంటే ఘోరంగా పాపాలు చేశారు మన వైఎస్ఆర్సీపీ హయాంలో. మీకు తెలీదా? మీ గుండెల మీద చేసుకొని చెప్పండి, తెలీదా? మళ్ళీ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టేసి ఏదో ఒకటి మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారి కంట్లో పడాలి, నెక్స్ట్ మళ్ళీ నాకు సీట్ ఇస్తాడో ఇవ్వడో. జనరల్గా ఇప్పుడు ఎవరైతే ప్రెస్ మీట్ పెడుతున్నారో, గతంలో ఎవరైతే ఎక్కువగా మాట్లాడి ఇష్టానుసారం చలాయించారో వాళ్ళకి ఈసారి సీట్లు కష్టమే. మీరు ఎంతగానం గొంతు చించుకొని ఎంతగానం కూటమి ప్రభుత్వాన్ని తిట్టినా ఈసారి జగన్మోహన్ రెడ్డి తెలివిగా ఆలోచిస్తే, జగన్మోహన్ రెడ్డి తన పార్టీని నిలబెట్టుకోవాలనుకుంటే మీకు సీట్లు కష్టం. ఇది మాత్రం పక్కా. దీన్ని మీరు ఏదో మైకుల ముందుకు వచ్చి నేను జగన్మోహన్ రెడ్డి కంట్లో పడిపోవాలని తోలు మందం అంటే ఏం మాట్లాడి? మీరు రాజకీయ నాయకులేనా? ఇలాంటి మాటలు మాట్లాడతారా? చేత విచారణ చేస్తే నీ సత్తా ఏంటో తెలుస్తుంది మాకు. లేదు సిబిఐ ఎంక్వైరీకి ఆదేశిస్తే నీ సత్తా, నీ పోటుగాడు తనం ఏంటో అర్థది. రా జగన్ పారిపోతున్నావు, జగన్ పారిపోయేది, నువ్వు పారిపోతా. ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నారో చెప్పండి? ఆంధ్రప్రదేశ్లో ఉన్నారా జగన్మోహన్ రెడ్డి గారు? లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారు చెప్పు? జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కనిపించలేదు. నాకు నిన్న కనిపించింది శ్రీకాకుళంలో, అంతే. సరే, పారిపోలేదు జగన్మోహన్ రెడ్డి, ఎక్కడికి పారిపోలే, ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాడు. అసెంబ్లీకి ఎందుకు రావట్లా? అసెంబ్లీకి వచ్చి ఎందుకు మాట్లాడట్లా? మీ 11 మంది ఎమ్మెల్యేలను పట్టుకున్న అసెంబ్లీలో ఎందుకు కూర్చోవట్లా? ఎక్కడికి పారిపోతున్నాడు? ఎందుకు భయపడుతున్నాడు? అంటే గతంలో మనం చేసినటువంటి అన్యాయాలని, అక్రమాలని డైరెక్ట్గా ముక్కుసూటిగా అక్కడ అడిగి కడిగేస్తారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారని ఆంధ్ర ప్రజలు మాట్లాడుకుంటున్నారు. దీనికి సమాధానం ఎవరు చెప్పాలి సార్? నేను చాలా న్యూట్రల్గా చెప్తున్నా. వైఎస్ఆర్సీపీ పార్టీ
నాయకులు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ అధినాయకుడు కానీ చేసేవి ఎంత నీచంగా, ఎంత ఏమంటారు, ఎంత బుర్ర తక్కువ పనులు చేస్తున్నారంటే, ప్రతిపక్ష హోదా మనకి ఎలాగా లేదు. ప్రతిపక్ష హోదా లేనప్పుడు ఏం చేయాలా? ప్రజల మధ్యన తిరగాల. ప్రజల మధ్యన తిరుగుతున్నామా? లేదు. పోనీ అసెంబ్లీకి రావాలా? అసెంబ్లీకి వస్తున్నామా? లేదు. ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి కూటమి తన పనులు తను చేసుకుంటూ, తన అభివృద్ధి పనులు చేసుకుంటూ, తన కంపెనీలు తను తెచ్చుకుంటూ, తన పెట్టుబడులు తను తెచ్చుకుంటూ ఏదో ఆంధ్రప్రదేశ్ని ఒక గాడిని వేయాలనే ప్రయత్నం చేస్తుంది. ఈ విషయం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు, రైతులందరికీ తెలుసు, విద్యార్థులందరికీ తెలుసు, ఉద్యోగాలందరికీ తెలుసు. సో మీరు ఈరోజు వచ్చి ఏదో ఇష్టానుసారంగా మాట్లాడిస్తే దానివల్ల మీకేం లాభం వస్తుందో తెలియదు, కానీ నష్టమైతే 100% నష్టమైతే జరుగుతుంది. ఎందుకంటే మీరు చెప్పే ప్రతి మాట, ఇప్పుడు మీరు అన్నారే పాపాలు జరిగిపోయినాయి, అన్యాయాలు జరిగిపోయి, అక్రమాలు జరిగిపోయి అన్నారే, మీరు మీ హయాంలో చేసినట్టు ప్రజలకు గుర్తు చేస్తున్నారు. చేసినవన్నీ ప్రజలకు గుర్తు చేస్తున్నారు అంతే, అందులో ఇంకేం లేదు. చావు ఉంటే తప్పు లేదని నీ అంతరాత్మగా చెప్తుంటే ఘోషిస్తుంటే కనుక సిబిఐ ఎంక్వైరీ అయ్యి డిఎస్సి మీద మళ్ళీ వాళ్ళ హైకోర్టు స్పోర్ట్స్ కోటా మీద ఎంక్వైరీ ఆదేశించింది కదా. జనరల్గా పేరు నాని గారికి ఒక ఏమంటారు, ఒక ఎలిజినేషన్ ఉంటుంది. ఏమైనా ఉంటుందంటే, తను ఎప్పుడైనా ఒక ప్రెస్ మీట్ పెడితే చుట్టూ నాలుగు కెమెరాలు ఉంటే, చుట్టూ మైకులు ఉంటే, ఆయన కంటెంట్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టడు. ఏం మాట్లాడుతున్నాము, ప్రజలకు ఏం అర్థమవుతుంది, అసలు మనం ఏ సబ్జెక్ట్ కోసం మనం మాట్లాడాలి అనేది ఆయన ఆలోచించకుండా, నేను ఇది మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు వింటారా వినరా, నేను ఇది మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్తుందా వెళ్ళదా, నేను ఇది మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు ఎలా తీసుకుంటారా అనే మైండ్లో తిరుగుతూ మాట్లాడుతుంటాడు అనమాట. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి కంట్లో పడాలి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మెప్పు పొందాలి, ఎందుకంటే నెక్స్ట్ టైం మనకి సీట్ వస్తుందో రాదు డౌట్, అంతే కదా. ఎందుకంటే గతంలో మీ వల్లే, కేవలం మీ 4-5 ఎవరైతే ఉన్నారో మీ స్క్రాప్ బ్యాచ్, మీ వల్లే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఈరోజు 11 సీట్లు వచ్చాయి. ఆ విషయం జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడు క్లారిటీ వస్తుందో అప్పుడు మీ పార్టీ నుంచి అవుటు. ఈ విషయం మీకు తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసే లోపల ఇది కప్పేయాలని చెప్పేసి ఈ ప్రయత్నాలు అంతకుమించి ఇంకేం లేదు. ఇది నేను చాలా పాజిటివ్గా చెప్పాను. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులే పార్టీని ఈరోజు నామరూపాల్లాగా చేసేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది నేను మీకు చెప్తున్నాను. ఇది మీరు పాజిటివ్గా తీసుకుంటే మీ ఇష్టం, లేదు నెగిటివ్గానే తీసుకుంటానంటే అది మీ కర్మ. దానికి నేనేం చేయలేను. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.